హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 19వ తారీఖు 5వ నెల 2024, 19th May 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద చూస్తే అనేది ఫొటోస్తో సహా, గెలిచే రంగులు ఓడిపోయే రంగుల యొక్క ఫొటోస్తో సహా మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయే ముందు మన టీం మెంబర్స్ అందరినీ చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్: ఎవరైతే మన ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోదో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక టాపిక్లో అయితే ఇక్కడ ఫస్ట్ ఎప్పటిలాగే కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే ఎవరైనా సరే దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడిని ఉత్తర దిక్కు నుంచి వదలాలి. కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వెళ్ళిన కోడికి బలం అనేది ఇచ్చే కోడి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడిని ఉత్తర దిక్కు నుంచి వదలడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రం. ఈరోజు మొత్తం కూడా హస్తా నక్షత్రం జరుగుతుందన్నమాట. ఉదయం నుంచి సాయంత్రం నైట్ మొత్తం కూడా ఈ హస్తా నక్షత్రమే జరుగుతుంది ఈరోజు. ఈ హస్తా నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పింగళి అనేది నెమల మీద గెలుస్తుంది, నెమలి అనేది ఎర్ర పొడల కోడి మీద గెలుస్తుంది, డ్యాగ్ అనేది పింగళి మీద ఎర్ర మైల మీద గెలుస్తుంది, పశ్చిమగల కోడి అనేది శుద్ధ నెమల మీద విజయం అనేది సాధిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం. ఈ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి, మాకు నక్షత్రమే వర్కౌట్ అవుతుంది అనుకుంటారో కేవలం వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. వెళ్తే ఇక్కడ ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ పచ్చకాకి డ్యాగలు ఇక్కడ ఎక్కడ బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ, తోకలో కానీ తెలుపేక అనేది లేని పచ్చకాకి డ్యాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. అలాంటి వాటిని మాత్రం ముచ్చుపెట్టుకోవాలి. వాటి తర్వాత ఎరుపుకు మించిన కాకి డ్యాగలు, గట్టి కాకులు, పచ్చకాకులు, గట్టి కాకులు, శుద్ధ డ్యాగలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు అనేవి చూపులు గెలుస్తాయి. వాటి యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, కాకి డ్యాగలు, పచ్చకాకి డ్యాగలు, ఎరుపుకు మించిన కాకి డ్యాగలు, గట్టి కాకులు, శుద్ధ డ్యాగలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం గెలుస్తాయి. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఈ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. ఈ రంగుల మీద పెట్టుకుంటేనే గెలుస్తాం. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి తెల్ల నెమళ్ళు, కోడి మైలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, అలాగే నెమల కక్కెరలు, కోడి రసంగులు, కోడి ఎర్ర మైలాలు, అలాగే కోడి డ్యాగలు కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిదన్నమాట. అలాగే ఇక మనం ఈ రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే, ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. మనకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఉపయోగించుకోకుండా ఉంటే టైమ్స్లో చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ గౌన్ నెమళ్ళు, ఇక్కడ గౌన్ నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, ఎర్ర పసిమి ఉండాలా, బొంగ తెలుపు కుసి తెలుపు అసలు ఉండకూడదు. అలాంటి గౌన్ నెమలు మాత్రమే ముసుగు పెట్టుకోవాలా. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పిచ్చుకమైన గౌన్ నెమళ్ళు, పింగళ నెమళ్ళు, శుద్ధ డ్యాగలు, నెమలి డ్యాగలు, ఎర్ర పసిమి గల నెమల పింగళాలు, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపుల్లో గెలిచే రంగులు అన్నమాట. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే ఓడిపోయే రంగులు చూసే ముందు మనం ఇక్కడ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వద్దాం. ఫస్ట్ గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూసినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. మనకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో దెబ్బలాట పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో యాజ్ ఇట్ ఈజ్గా అలాంటి రంగులనే పెట్టుకోండి. ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే ఇంకా సింపుల్గా మనం గెలుస్తాము, మనకి ఇంకా
సింపుల్లో పందెం రావాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఓడిపోయే రంగుల యొక్క పేర్లు చూస్తే నల్ల మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కోడి రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చ కాకులు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వెళ్దాం. ఫోటోల విషయానికి వెళ్ళబోయే ముందు గెలిచే రంగులు ఎత్తుకొచ్చి ఈ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టాలి. ఓకే, ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వెళ్తే మనకి ఆల్రెడీ స్క్రీన్ మీద వస్తుంది చూడండి. మనకి వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులు మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి డ్యాగలు లేదంటే కోడి రసంగులు, కోడి డ్యాగలు, కోడి రసంగులు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలు అన్ని చోట్ల తెలుపు ఉన్నటువంటి కోడి డ్యాగలనా లేదంటే కోడి రసంగులనా ఈ రెండు రంగులు కనుక పెట్టుకుంటేనే మనకు మ్యాక్సిమం గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత గెలిచేటప్పటికి కోడి మైరాలు, ఎర్ర మైరాలు, శుద్ధ డ్యాగలు, గేరువాలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, తెలుపు గల ఎర్ర నెమళ్ళు, గరుడ మైలాలు, ఎర్ర కక్కెరలు ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. మనకి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం దెబ్బలాట పెట్టుకోవాలి అంటే ఈ స్క్రీన్ మీద మీకు ఫోటోల్లో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఎలాంటి రంగుల్ని ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోవాలి. ఈ రంగులు పెట్టుకుంటేనే మ్యాక్సిమం గెలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, కానీ మనం ఇటు పర్టికులర్గా ఇంకా సింపుల్గా గెలవాలంటే ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు వచ్చింది చూడండి. ఈ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి సేతువాలు, గట్టి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, పశ్చిమగల సేతువాలు, 9 కాకులు, నల్లకట్టు అబ్బరాసులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు అనమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో యాజ్ ఇట్ ఈస్ ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులు ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిదన్నమాట. కంపల్సరీ ఫస్ట్ గెలిచే రంగులను తీసుకొచ్చి ఈ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటే సింపుల్గా గెలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమళ్ళు ఇక్కడ తోకలో తెలుపు ఉండాలి. తోకలో తెలుపు అనేది కంపల్సరీ ఉండాలా. అలా తెలుపు గల కాకి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాటాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమలనే పెట్టుకోవాలి. వాటికి కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలుపు ఉండాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నల్ల సవలాలు, కోడి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, 9 కాకులు, కాకి డేగలు, శుద్ధ నెమళ్ళు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఇవన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఓడిపోయే రంగులు చూసే ముందు మనం ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వద్దాం. ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూసినట్లయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చింది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో మీకు ఫోటోలు కనిపిస్తున్నాయి కదా. ఎట్టి పరిస్థితుల్లో మీరు దెబ్బలాట ఆడుకోవాలి అంటే మీకు వీడియోలో స్క్రీన్ మీద ఫోటోల్లో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో పర్టికులర్గా ఆ రంగులు దింపేసేయండి, అంతే, డౌట్ లేదు. ఇలాంటి రంగులు కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ రంగులు కూడా ఇంకా సింపుల్గా రావాలి మనకి పందెం అనుకుంటే పర్టికులర్గా ఈ పక్కన ఓడిపోయే రంగులు చూడండి. ఈ ఓడిపోయే రంగులు వస్తాయి. ఈ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోండి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ గంధం బొట్ల సేతువాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, చింతపిక్కల డేగలు, అలాగే కోడి పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. అన్ని రకాల పొలాలు, గంధం బొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క
ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయి మీకు, ఇలా ఈ రంగులు మీకు ఫోటోల్లో కనిపించే రంగులను కనుక ఈ టైమ్స్లో పెట్టారంటే కంపల్సరీ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులను ఉపయోగించొద్దు. కంపల్సరీ ఫస్ట్ గెలిచే రంగులు చూపించాను కదా, ఆ గెలిచే రంగులు ఎత్తుకొచ్చి ఈ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6:30 వరకు. 6:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు చెప్పి బాగా కోడి చూపు గల చింతపిక్కల డేగలు, బాగా కోడి చూపు ఉండాలా, అలా ఎదర చింతపిక్కలు ఉండాలన్నమాట. అలాంటి డేగలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలుస్తాయి. వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి డేగలు, కోడి మైలాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి గోధుమ రంగు పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, నల్లకట్ట రసంగులు, సేతువాలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక ఓడిపోయే రంగులు చూసే ముందు మనం గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ స్క్రీన్ మీద ఫోటోల్లో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులు కనుక ఈ టైమ్స్లో పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం, అందులో డౌట్ లేదు. ఇలాంటి రంగులు మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి. కానీ మనం వీటిని కూడా సింపుల్గా గెలవాలంటే ఇంకే రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చకాకి నెమళ్ళు, నెమల డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, పచ్చకాకి డేగలు, ఎర్ర నెమలి అబ్బరాసులు, కోడి చూపు లేని డేగలు, అలాగే శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. ఈ రంగులన్నీ కూడా పర్టికులర్గా ఓడిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది అనమాట. అలాగే ఇక మనం ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వెళ్ళినట్టయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఇలాంటి రంగులు అన్నమాట. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులు మనం ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో నేను ఫస్ట్ గెలిచే రంగులు చూపించాను కదా, ఆ గెలిచే రంగులు ఎత్తుకొచ్చి ఈ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోండి. అప్పుడే మనకి గెలిచే అవకాశాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ మనకి పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ విషయానికి వెళ్దాం. రాత్రి విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి రాత్రిపూట 6:30 నుంచి 8:20 వరకు. రాత్రిపూట 6 గంటల 30 నిమిషాల నుంచి 8:20 వరకు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం గెలిచే రంగుకి పచ్చకాకి డేగలు లేదంటే గట్టి కాకి డేగలు, కళ్ళు కాళ్ళు మొత్తం పచ్చగా ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు, ఎక్కడ కోడి చూపు మాత్రం ఉండకూడదు. అలాంటి కాకి డేగలు కనుక పెట్టుకుంటే మనం కంపల్సరీ ఈ టైమ్స్లో గెలుస్తాం. అలాగే ఇక చూపులు గెలిచేటప్పటికి పచ్చకాకులు, గట్టి కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, పసిమి లేని సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, బాగా పసిమి గల కాకులు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. అలాగే ఈ రంగులు గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద ఫోటోలు కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులు కనుక మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకుంటేనే గెలుస్తాం. ఇక మనం ఓడిపోయే రంగుల యొక్క పేర్లు చూద్దాం. ఫస్ట్ ఈ టైమ్స్లో ఓడిపోయే రంగులకి శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, కోడి తెల్ల మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. అలాగే ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వద్దాం. చూడండి, వీడియోలో స్క్రీన్ మీద వచ్చేసినాయి ఓడిపోయే రంగులు అన్నమాట. ఇవన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులను ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులు అనేవి మ్యాక్సిమం ఓడిపోతాయి. ఓకే, కానీ మనకి నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ పిచ్చుకవన్న గౌన్ నెమలు, పిచ్చుకవన్న గౌన్ నెమలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకొని దెబ్బలాట ఆడుకోవడానికి పిచ్చుకవన్న గౌన్ నెమలు కనుక పెట్టుకుంటే మనకి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, అలాగే శుద్ధ డేగలు, నెమల డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా చూపులు గెలిచే రంగులు. అలాగే ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో
ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం మీకు వీడియోలో కనిపించే రంగులు మాత్రమే పెట్టుకోండి. అలాగే ఇక ఈ టైమింగ్స్లో ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయేటప్పటికి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కాకి డేగలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించొద్దు. ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా ఉంటాయి. మనకి స్క్రీన్ మీద ఫోటోల్లో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11 గంటల నుంచి 1:10 వరకు, రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ బాగా కోడి చూపు గల డేగలు, బాగా కోడి చూపు ఉన్నటువంటి డేగలు మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి బాగా కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరపపండు డేగలు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, గేరువాలు, తెల్ల నెమళ్ళు, కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. ఈ రంగులన్నీ కూడా గెలుస్తాయి. ఇక గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే మనకి వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా ఉంటుంది. మనకి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ ఫోటోల్లో ఉన్న కోళ్ళన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో దెబ్బలాట ఆడుకోవాలంటే ఈ రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఓడిపోయే రంగుల విషయం మనకు వస్తే ఇక్కడ ఓడిపోయే రంగులకి సేతువాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకులు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. అన్ని రకాల పింగళాలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు మ్యాక్సిమం ఓడిపోతాయి టైమ్స్లో. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటేనే ఈ టైమ్స్లో చాలా చాలా మంచిది. ఇక మనం ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా ఉంటాయి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే మనకి కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి, డౌట్ లేకుండా. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 1:30 నుంచి 3:40 వరకు, 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమల్లో కోడి కాకులు 2 రకాలు బాగా పనిచేస్తాయి. కాకి నెమళ్ళు కానీ కోడి కాకులు కానీ మ్యాక్సిమం ఇక్కడ ముసుగు పెట్టుకునే రంగులు అన్నమాట. ఓకే, ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి శుద్ధ నెమళ్ళు, పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, కాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, కోడి నల్ల కక్కెళ్ళు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిస్తే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఈ పక్కనే ఓడిపోయే రంగులే కదా, ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటేనే మనకి గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మనం ఇక ఓడిపోయే రంగుల్లోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వెళ్దాం. ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల్లోకి వెళ్తే ఇక్కడ మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే మీకు కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులను మాత్రమే మనం ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకోవాలా. ఈ మీకు వీడియోలో ఫోటోలో కనిపిస్తుంది కదా, ఈ రంగులు పెట్టుకుంటేనే మ్యాక్సిమం మీరు గెలుస్తారు, లేదంటే మళ్ళీ ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఈ రంగులను కూడా మనం ఇంకా సింపుల్గా గెలవాలంటే ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కనే ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, ఎర్ర కక్కెళ్ళు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిదన్నమాట. ఓకే, మనకి పేర్లు చూసేసాం కాబట్టి ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే ఇక్కడ మనకి వీడియోలో స్క్రీన్ మీద వచ్చింది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద కనిపించే ఫోటోల్లో ఉన్న కోళ్ళన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ పొలాలను, ఎర్ర పొలాలను, డేగ పింగళాలను, శుద్ధ డేగలను ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఫోటోల్లో కనిపించే కోళ్ళను ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమింగ్స్లో ఉపయోగించొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు
రాత్రిపూట అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు, తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులకి గోధుమ రంగు పింగళాలు, ఇక్కడ గోధుమ రంగు పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం గోధుమ రంగు పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత గెలిచేటప్పటికి కోడి మైలాలు, కోడి పింగళాలు, పాల అబ్బరాసులు, కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, బాగా కోడి చూపుకల డేగలు, బాగా కోడి చూపుకల రసంగులు, చింతపిక్కల డేగలు, ఈ రంగులనేవి కూడా చూపులకు గెలుస్తాయి. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి ఫోటోలు అయితే కనిపిస్తున్నాయో ఈ ఫోటోలో ఉన్న కోళ్ళన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు అనమాట. ఇట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులను మాత్రమే ఈ టైమ్స్లో దెబ్బలాటకు మనం ఉపయోగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ టైమింగ్స్లో ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయే రంగులు చూడండి. ఓడిపోయినప్పటికి ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, అలాగే కాకి నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి. ఈ విధమైన రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మీకు వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే ఈ టైమ్స్లో చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్.